హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్. సో ఈరోజు ఒక స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే క్యాలీఫ్లవర్ పకోడీ. ఒక 10 minutesలో రెడీ చేసేసుకోవచ్చు. సో అంత సింపుల్ ప్రాసెస్, అలానే ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. సో సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో దీనికోసం ముందుగా మనం క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. సో అన్నీ కూడా ఇలా కట్ చేసి వాటర్ని పెట్టేసి, వాటర్లో కొద్దిగా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ని వేసి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా వేసేసి కొద్దిగా ఒక 2 minutes పాటు ఇలా బాయిల్ చేసుకోవాలి. సో ఒక 2 minutes తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి. సో ఇప్పుడు ఒక 1/2 cup మైదా పిండిని తీసుకున్నాను. సో ఇందులోకి 1 teaspoon కారం, 1/2 teaspoon ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్, అలానే కొద్దిగా జీలకర్ర, చిటికెడు పసుపు, అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలానే కొద్దిగా వంట సోడా, కొత్తిమీరని కూడా వేసుకొని సో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఒక 1/2 teaspoon సాల్ట్ పడుతుంది. సాల్ట్ని కూడా వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా వేసేయాలి. సో ఈ క్యాలీఫ్లవర్ పీసెస్కి అంతా కూడా పట్టేలా ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఆయిల్ని పెట్టేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఈ పీసెస్ అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవడమే. సో ఇలా కొద్దిగా విడివిడిగా పీసెస్ని వేసుకోవాలి. సో చూసారు కదా, మంచి కలర్లోకి వచ్చాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే మనకి మంచిగా ఫ్రై అయినట్టు. సో ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. సో అన్నీ కూడా సేమ్ ప్రాసెస్, ఇలానే ఫ్రై చేసి తీసుకోవాలి. సో చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. సో ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. సో అదే ఆయిల్లో కొద్దిగా పచ్చిమిర్చి అలానే కరివేపాకును ఫ్రై చేసి ఇలా మీద గార్నిష్ చేసుకొని సో ఈ క్యాలీఫ్లవర్ పకోడీని ఎంజాయ్ చేసేయడమే. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.